రేయ్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు వచ్చేసరికి వీడి కాలు కూడా ఫ్రీ అయిపోయింది. అవునా? ఎలా? ఏమోరా తెలీదు, ఆటోమేటిక్గా ఫ్రీ అయిపోయింది. ఇదంతా సరే గానీ పదండి బయటికి వెళ్దాం, ఆల్రెడీ చీకటి పడిపోయింది. లేదురా. ఏంటి? ఫారెస్ట్కున్న 3 ఎగ్జిట్ రూట్స్ దగ్గరికి వెళ్ళాంరా. ప్రతి చోట మాకు సముద్రం కనిపించింది. బయటికి వెళ్ళే దారి లేదు. ఏం మాట్లాడుతున్నావురా? మీకేమైనా పిచ్చెక్కిందా అనేసరికి సడన్గా ఒక బాణం వాళ్ళ క్యాంప్ ఫైర్ పక్కన వచ్చి పడుతుంది. ఆ యారోకి ఒక నోట్ కూడా అటాచ్ చేసి ఉంటుంది. విజయ్ దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు. మీలో ఒక్కడే మిగతా ముగ్గురిని చంపేస్తాడు. సిద్ధంగా ఉండండి. ఆమె తుమాకి భలో భాషీ పబ్లిక్. విజయ్ అది చదివిన తర్వాత అందరికీ మైండ్ పోతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. రే, ఏంట్రా అది? నాకు చాలా భయంగా ఉంది. ముందే చెప్పా వద్దురా, మనకి రిస్క్ వద్దురా అని. మొత్తం ఈ రాహుల్ గడ వల్లే. రే, దాని మీద ప్రాజెక్ట్ చేద్దామని ఐడియా నాదే అయినా అక్కడికి వెళ్దామని మనందరం కలిసి డిసైడ్ అయ్యాం. మిమ్మల్ని ఏమి బలవంతంగా లాక్కురాలేదు నేను. ఆపండ్రా మీ గొడవలు చిన్నపిల్లల్లాగా. అయిపోయిందేదో అయిపోయింది, జరిగిన దాన్ని మార్చలేం కదా. ఇప్పుడు ఎలా సర్వైవ్ అవ్వాలో ఆలోచిద్దాం. సరే, ఫస్ట్ థింగ్ మన క్యాంప్ ఫైర్ ఆగకూడదు. మన దగ్గర ఫైర్ ఉంటే ఎంతో కొంత సేఫ్ జోన్లో ఉన్నట్టే. సో ఎక్కడికి వెళ్ళకుండా మార్నింగ్ అయ్యే వరకు ఇక్కడే వెయిట్ చేద్దాం. దానికంటే ఇంకో ఆప్షన్ లేదు మన దగ్గర అని నైట్ అంతా వాళ్ళ క్యాంప్ ఫైర్ దగ్గర ఉందామని ఫిక్స్ అవుతారు. ఒక సర్కిల్ ఫామ్ చేసి దాని చుట్టూ కూర్చుంటారు. అలా ఒక 2 అవర్స్ గడుస్తాయి. టైం 10:15 అవుతుంది. అప్పుడు సడన్గా ఇలాంటి వింత సౌండ్లు వినపడడం స్టార్ట్ అవుతాయి. ఏంటా అని చూస్తే విజయ్ బాడీ ఒక మనిషి చర్మం పూర్తిగా కాలిపోయిన తర్వాత ఎలా అయితే ఉంటుందో మెల్లిగా అలా మారడం మొదలవుతుంది. అది చూసి మిగతా ముగ్గురు చాలా భయపడతారు. విజయ్ మెల్లిగా చూడ్డానికి ఒక జాంబీలా తయారవుతాడు అని సడన్గా వాళ్ళ మీద పడి వాళ్ళని చంపాలనుకుంటాడు. ఎలాగోలాగా అక్కడి నుంచి తప్పించుకొని రాహుల్, కిరణ్ ఇంకా అర్జున్ పరిగెడుతూనే ఉంటారు. అప్పుడు వాళ్ళకి అక్కడ ఒక చిన్న ఇల్లు కనిపిస్తుంది. ప్రాణాలని కాపాడుకోవడానికి ఆ ఇంట్లోకి వెళ్ళి లాక్ చేసుకుంటారు. రే, విజయ్కి ఏమైందిరా? నాకు చాలా భయం వేస్తుంది. జాంబీగా మారిన విజయ్ ఆల్రెడీ వాళ్ళు దాక్కున్న ఇంటి బయటే ఉంటాడు. గట్టిగా డోర్ పగలగొట్టి లోపలికి ఎంటర్ అయ్యి కిరణ్ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కిరణ్ తప్పించుకోవడానికి స్ట్రగుల్ అవుతూనే ఉంటాడు. అప్పుడే వెనక నుంచి రాహుల్ ఒక పెద్ద రాడ్తో విజయ్ తల మీద కొట్టి వాడు కింద పడేలా చేస్తాడు. దాని తర్వాత విజయ్ చచ్చే వరకు తల మీద కొడుతూనే ఉంటాడు. అలా జాంబీగా మారిన విజయ్ రాహుల్ చేతిలో చచ్చిపోతాడు. కిరణ్ ఇంకా అర్జున్ షాక్లో ఉండిపోతారు. అలా చూడకండి, కిరణ్ని కాపాడడానికి ఎంతకంటే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ ఏమవుతుందని వాళ్ళకి ఆలోచించే టైం కూడా ఉండదు. ఎందుకంటే ఆ ఇంటికి ఉన్న ఒకే ఒక డోర్ క్లోజ్ అయిపోతుంది. వాళ్ళు ఎంత ట్రై చేసినా ఓపెన్ అవ్వదు. అప్పుడే ఒక గ్లాస్ బాటిల్ వాళ్ళ కాళ్ళ దగ్గరికి రోల్ అవుతూ వస్తుంది. ఆ బాటిల్ లోపల కూడా ఒక నోట్ ఉంటుంది. అర్జున్ దాన్ని తీసి చదువుతాడు. మీరు ఎంత ప్రయత్నించినా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేరు. బయటికి వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం, 20 రోజుల పాటు తిండి నిద్ర లేకుండా ఇక్కడే ఉండాలి అని ఉంటుంది. రష్యన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్. ఏంటి? మా ఫ్రెండ్ ఒకడు దాని గురించి రీసెర్చ్ చేసేవాడు. అదొక డెడ్లీ ఎక్స్పెరిమెంట్. కొంతమంది జనాల్ని ఒకే రూమ్లో పెట్టి ఏదో రకమైన గ్యాస్ రిలీజ్ చేస్తూ 30 రోజుల వరకు వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తారు. అప్పుడేమవుతుంది? సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా తయారవుతుంది. కొంతమంది ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే, ఇంకొంతమంది గొంతులో టిష్యూస్ చిరిగిపోయేలా అరవడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మనతో కూడా అలానే ఏదో అయ్యేలా ఉందిరా అన్న తర్వాత 6 డేస్ గడుస్తాయి. కానీ ప్రతి 2 డేస్కి ఒకసారి స్టార్టింగ్లో వాళ్ళ దగ్గరికి ఒక బాటిల్ ఎలా అయితే రోల్ అవుతూ వచ్చిందో అలానే వాటర్తో నిండిన ఒక బాటిల్ వాళ్ళ దగ్గరికి వచ్చేది. అది కూడా గొడవ పడుతూనే తాగేవాళ్ళు. 6 డేస్ బాగానే ఉంటుంది. కానీ ఫ్రమ్ 7th డే సిచ్యువేషన్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడం తగ్గించేసి సైలెంట్గా ఉంటారు. వాటర్ కోసం గొడవలు పెరుగుతాయి. సో 11th డే అర్జున్ సడన్గా రాహుల్ దగ్గరికి ఒక గొడ్డలితో వెళ్తాడు. రే, నేను కిరణ్ని చంపేద్దాం అనుకుంటున్నారా? ఏంటి? కానీ ఎందుకురా?
నువ్వు నేను కనీసం నుంచోగలుగుతున్నాం, తిరగగలుగుతున్నాం. కానీ ఆ కిరణ్ గారిని చూడు, చచ్చేలా ఉన్నాడు. అప్పుడు వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు. వాడిని చంపి వాడి బాడీని తిందాం, మనమైనా బతుకుతాం. అన్ని రోజులు నిద్రలేకపోవడం వల్ల అర్జున్ బ్రెయిన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. ఫుడ్ కోసం కిరణ్ని చంపేద్దాం అనుకుంటాడు. రే అర్జున్, వాడు మన ఫ్రెండ్ రా, ప్లీజ్ వద్దు, ప్రాణాల మీదకి వచ్చాక కూడా ఇంకా ఫ్రెండ్ ఏంట్రా అని నీరసంగా కూర్చున్న కిరణ్ వెనక్కి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరితోనూ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ టు ది స్టోరీ బుక్ ఎం.